బ్రేకింగ్ న్యూస్ విశాఖ గాజువాకలో భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగతనం చేసిన దొంగలు బైక్ పై వెళ్లారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరా లేకపోవడంతో దొంగలు ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డారు. ఎల్ఐసి ఉద్యోగి శ్రీనివాస్ ఇంట్లో జరిగిన చోరీలో కేజీ బంగారం, 3 కేజీల వెండి, 20 లక్షల నగదు, పట్టుచీరలు, 7 వాచీలు చోరీ అయ్యాయి. మరో 15 రోజుల్లో కుమార్తె నిశ్చితార్థం కావడంతో ఇంటిని రీమోడల్ చేయిస్తున్నారు. పనులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో మొదటి అంతస్తులో శ్రీనివాస్ కుటుంబం నిద్రపోవడానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ ఉండడం లేదని గమనించి పక్కా ప్లాన్తో చోరీ చేశారు. క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో జరిగిన భారీ చోరీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో జరిగినటువంటి ఈ చోరీకి సంబంధించి ఇంచుమించుగా కేజీ బంగారం, 3 కేజీల వెండి, దాదాపుగా 20 లక్షల నగదు, పట్టు చీరలు, 7 వాచీలు, విలువైనటువంటి వస్తువులు అన్నింటినీ కూడా వాళ్ళకి అంటే ఇంటి యజమానులకు సంబంధించినటువంటి సొంత బ్యాగుల్లోనూ అదేవిధంగా సొంత సంచుల్లోనూ కూడా ప్యాక్ చేసుకుని మరి చాలా ధీమాగా తీసుకెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. అంటే వచ్చే ఆగస్టు 10వ తేదీన తన పెద్ద కుమార్తెకు శ్రీనివాసు నిశ్చితార్థం అయితే చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిశ్చితార్థం పెళ్లి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిని మొత్తం రెనోవేషన్ చేయడానికి, పూర్తిగా ఇంటిని మార్చడానికైతే మనుషులు పెట్టి అదంతా చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిరోజు ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే నిద్రిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే దీన్ని గమనించినటువంటి దొంగలు ఆ ఇంటికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంటికి సంబంధించి 2 చాలా పెద్ద తాళాలు, ఆ తాళం కప్పలు అయితే వేసినటువంటిది అయితే ఉంది. వాటిని భారీ కట్టర్లతో కట్ చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాళ్ళ ఐరన్ సేఫ్ని, లాకర్లు అన్నింటినీ కూడా పగలగొట్టారు. లోపల ఉన్నటువంటి ఎందుకంటే వివాహం జరగబోతున్నటువంటి అమ్మాయికి సంబంధించిన ఆ నాన్నమ్మ, అమ్మమ్మల ఆ నగలు కూడా గిఫ్ట్గానే ముందస్తుగానే వాళ్ళకైతే ఇచ్చినటువంటిది అయితే ఉంది. ఆ నగలతో పాటుగా స్నేహితుల దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి దాదాపుగా 20 లక్షలు క్యాష్, అదేవిధంగా ఆ వెండి, ఇతర వస్తువులు, చీరలు అన్నీ కూడా వీళ్ళైతే దోచుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంటి మొత్తాన్ని ఆ చెల్లా చెదురుగా చేసేశారు. అయితే దాదాపుగా వాళ్ళు ఈ వ్యవహారం అంతా చేయడానికి 1 నుంచి 2 గంటల సమయం పట్టుంటుంది. కానీ అప్పుడు ఎవరికీ తెలియలేదు. కాకపోతే వీళ్ళు 11 గంటల వరకు పైన వర్కులు ఫినిష్ చేసి వాళ్ళకి నిద్రించడానికి కిందకైతే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 11 దాదాపుగా 3 గంటల మధ్యలో ఈ దొంగతనం అయితే జరిగి ఉండాలి. అయితే ఈ చోరీకి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మొత్తం అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ పర్టికులర్ సమయంలో ఒక బైక్ మీద 3 వ్యక్తులు మాత్రం హెల్మెట్లు ధరించి వెళ్ళడాన్ని ఆ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అదే సీసీ కెమెరాల్లో వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటనేది మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు అయితే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దువ్వాడ ప్రాంతం, రైల్వే స్టేషన్ ప్రాంతం వైపు మాత్రం వీళ్ళు వెళ్ళినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్, అదేవిధంగా ఈ క్లూస్ టీమ్స్ మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కూతురు పెళ్లి కోసం ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నటువంటి శ్రీనివాస్ దాదాపుగా 20 లక్షల్ని తన దగ్గర ఉన్న సొమ్ముని, స్నేహితుల దగ్గర అప్పు చేసినటువంటి ఆ డబ్బుల్ని కూడా తీసుకొచ్చి పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా అతన్ని దొంగల్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి వారికి మాట ఇచ్చారు. మొత్తం ఆగస్టు 10వ తేదీన నిశ్చితార్థానికి ముహూర్తం నిర్వహించారు. మరొక నెల రోజుల్లో వివాహం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సమయంలో ఈ చోరీ జరగడం అయితే వాళ్ళు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది తెలిసినటువంటి వాళ్ళు చేశారా? ఎందుకంటే వీళ్ళు పై ఫ్లోర్లో వర్క్ జరుగుతుంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరొకరు మనుషులు ఉంటారనేది ఒక అంచనా ఉంటుంది. కాకపోతే వాళ్ళు కింద నిద్రిస్తున్నారని తెలిసినటువంటి వ్యక్తులు ఒక రెక్కీని ప్లాన్ చేసుకుని దీన్ని ఖచ్చితంగా మొత్తం ఆ తాళాలని బ్రేక్ చేసి, అదేవిధంగా లోపల ఉన్నటువంటి లాకర్స్ అన్నింటినీ బ్రేక్ చేసి ఈ చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే విశాఖ పోలీసులు మాత్రం గాజువాక సిఐ మొత్తం ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి. దాదాపుగా 1 కేజీ బంగారము, అదేవిధంగా 20 లక్షల నగదు, 3 కేజీలు వెండి, చీరలు, అదే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అంటే దాదాపుగా
కోటి రూపాయలకు పైనే ఈ చోరీకి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ కూడా రికవరీ చేస్తే తప్ప ఆ కుటుంబం ఆ అమ్మాయి పెళ్లికి చేయడానికి సిద్ధమయ్యే అవకాశం అయితే కనిపించలేదు. మరి పోలీసులు ఈ కేసుని ఎన్ని రోజుల్లో ఛేదిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తంగా విశాఖ గాజువాకలో జరిగిన చోరీకి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి నెలకొంది. అటు సీసీ కెమెరాల ఆధారం చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.